నమస్కారం టీసీసీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ఈనాటి వార్తలోని ముఖ్యాంశాలు. స్వచ్ఛ భారత్ అమలులో తాడేపల్లిగూడెం పట్టణాన్ని ప్రథమ స్థానంలో నిలబెట్టాలి. మున్సిపల్ కమిషనర్ యేసుబాబు. ఏఐటీయూసీ ఆధ్వర్యంలో భవన నిర్మాణ కార్మిక సంఘం, మున్సిపల్ కార్మికులు, ఏరియా ఆసుపత్రి కాంట్రాక్ట్ సిబ్బంది తమ సమస్యలపై తహసీల్దార్ కార్యాలయం వద్ద నిర్వహించిన భారీ ధర్నా. సిఐటియు ఆధ్వర్యంలో మున్సిపల్ కార్యాలయం వద్ద మున్సిపల్ కార్మికులు, అవుట్సోర్సింగ్ వర్కర్లు నిర్వహించిన ధర్నా. పాత ప్రభుత్వ ఒప్పందం జీవో అమలు చేయాలని డిమాండ్. బీజేపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఈతకోట తాతాజీ ఆధ్వర్యంలో సోమవారం నిర్వహించిన వీరభద్రుని కొలువు సంబరం. ఇరుముడులు కట్టుకుని శ్రీశైలం బయలుదేరి వెళ్లిన 300 మంది శివదీక్షాధారులు. స్వచ్ఛ భారత్ తాడేపల్లిగూడెం పట్టణాన్ని రాష్ట్ర జాతీయ స్థాయిలో మొదటి స్థానంలో నిలబెట్టాలని మున్సిపల్ కమిషనర్ యేసుబాబు ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు సోమవారం ఆయన మాట్లాడుతూ పట్టణాన్ని సుందరంగా తీర్చిదిద్దేందుకు ప్రజలు సహకరించాలని కోరారు. మున్సిపల్ అధికారులు ఫోన్ ద్వారా ప్రజలకు స్వచ్ఛ భారత్ లింకు పంపించడం జరుగుతుందని, ఈ లింకును ఓపెన్ చేసి పట్టణాన్ని మొదటి స్థానంలో నిలబెట్టాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. మన తాడేపల్లిగూడెం పట్టణాన్ని రాష్ట్రంలోనే, దేశంలోనే స్వచ్ఛ భారత్ విషయంలో మొదటి ర్యాంకులో మీరు నిలబెడతారని ప్రజలందరూ కూడా ఆశిస్తున్నాం. ఇప్పుడు పరిసరాలన్నీ కూడా చాలా వరకు మేము శుభ్రం చేసి ప్రతిరోజు రోడ్లు, డ్రైన్లు క్లీన్ చేస్తున్నాం. మీ యొక్క తడి చెత్త, పొడి చెత్తను సేకరిస్తున్నాం. ఇలా సెగ్రిగేషన్ చేస్తున్నాం. ఇలా అనేక రకాల యాక్టివిటీస్ చెత్త నుండి చేస్తున్నాం. కనుక మీరు ఫీడ్బ్యాక్, ప్రజలందరూ కూడా మీరు ఫీడ్బ్యాక్ ద్వారాగా మీరు ఫీడ్బ్యాక్ ఇచ్చి ఈ స్వచ్ఛాంధ్రాలో తాడేపల్లిగూడెం పట్టణాన్ని రాష్ట్రంలోనే మొదటి స్థానంలో నిలబెడతారని మీ అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాను. దీనివల్ల మన రాష్ట్రంలో తాడేపల్లిగూడెం పట్టణం ప్రథమ స్థానంలో ఉండడం వల్ల అనేక అభివృద్ధి కార్యక్రమాలు జరిగి ముందుకు వెళ్ళడానికి, పట్టణ అభివృద్ధికి, పట్టణ డెవలప్మెంట్కి అవకాశం కల్పించిన వాళ్ళు అవుతారు. కనుక ప్రజలందరూ కూడా ఇందులో భాగస్వాములు అవ్వాలి. అలాగే మీ సహకారం కూడా అందించి పట్టణానికి ప్రగతి పదంలో ముందుకు తీసుకెళ్తారని మీ అందరినీ కూడా కోరి ప్రార్థిస్తున్నాను. ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు అందరి దగ్గర ఫోన్స్ ఉన్నాయి. ఫోన్లో మీరు స్వచ్ఛ భారత్ లింక్కి వెళ్ళి ఆ లింక్లో 10 రకాల క్వశ్చన్లు అడుగుతారు. ఈ రకంగా ఈ క్వశ్చన్స్ అన్నిటికీ కూడా ఆన్సర్స్ ఇస్తే ఈ పట్టణానికి మంచి ర్యాంక్ వచ్చే అవకాశం ఉంది. కనుక ప్రజలందరూ కూడా ఈ స్వచ్ఛ భారత్లో ఈ పురపాలక సంఘాన్ని ముందు స్థానంలో నిలబెట్టడానికి మీ యొక్క ఫీడ్బ్యాక్ అందించి, గుడ్ ఫీడ్బ్యాక్ అందించి మంచి ర్యాంకులో నిలబెట్టి పట్టణాభివృద్ధికి సహకరిస్తారని ఈ ప్రజలందరినీ కూడా కోరి ప్రార్థిస్తున్నాను. కార్మికుల సమస్యల పరిష్కారంపై రాష్ట్ర ప్రభుత్వం తక్షణం దృష్టి సారించాలని డిమాండ్ చేస్తూ భవన నిర్మాణ కార్మిక సంఘాల, మున్సిపల్ కార్మికులు, ఏరియా ఆసుపత్రి కాంట్రాక్ట్ సిబ్బంది సోమవారం ధర్నా చేపట్టారు. శాసనసభ బడ్జెట్ సమావేశాలు సోమవారం నుండి ప్రారంభమవుతున్న నేపథ్యంలో ఏఐటీయూసీ అనుబంధ కార్మిక సంఘాలు ఇచ్చిన రాష్ట్ర వ్యాప్త పిలుపు మేరకు తాడేపల్లిగూడెంలో ధర్నా నిర్వహించారు. కార్మికులు తమ సంఘాల బ్యానర్లు, ఏఐటీయూసీ పలకాలతో తహసీల్దార్ కార్యాలయం ప్రాంగణం కోలాహలంగా మారింది. కార్మికుల నినాదాలతో హోరెత్తింది. ఏఐటీయూసీ రాష్ట్ర ఉపాధ్యక్షులు డి సోమసుందర్, మున్సిపల్ వర్కర్ యూనియన్ రాష్ట్ర కోశాధికారి తాడికొండ శ్రీనివాసరావు, ఏఐటీయూసీ ఏరియా కార్యదర్శి మందలపర్తి హరీష్, భవన నిర్మాణ కార్మిక సంఘం కార్యనిర్వాహక అధ్యక్షులు పడాల శ్రీనివాస్, ఏఐటీయూసీ ఏరియా కమిటీ కార్యనిర్వాహక అధ్యక్షులు కళింగ లక్ష్మణరావు, ఆర్గనైజింగ్ కార్యదర్శి కె లక్ష్మీనారాయణ తదితరులు మాట్లాడారు. ధర్నాకు అంకం భాస్కర్రావు, అత్తిలి బాబీ, రౌతి శ్రీనివాసరావు, చల్లా శ్రీనివాసరావు, శెట్టి సింహాచలం, కాకర్ల రాంబాబు, రెడ్డి శ్రీనివాస్, కోడే సాయి బాలాజీ, పర్నా సతీష్, మున్సిపల్ వర్కర్స్ యూనియన్ నాయకులు, ఏరియా ఆసుపత్రి యూనియన్ నాయకులు నాయకత్వం వహించారు. రాష్ట్ర శాసనసభ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమవుతూ ఉన్నాయి. బడ్జెట్ సమావేశాలు రాష్ట్రంలో ఉన్న ప్రజల సమస్యల పరిష్కారం మీద
దృష్టి సారించడం, పథకాలు కేటాయించడం, నిధులు కేటాయింపులు ఇవన్నీ కూడా ఈ బడ్జెట్ సమావేశాల్లోనే జరుగుతాయి. అందువల్ల రాష్ట్ర ఏఐటియుసి ఈరోజు కార్మికుల సమస్యల్ని శాసనసభ దృష్టికి తీసుకురావడం కోసం సమావేశాలు ప్రారంభమయ్యే ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా తహసీల్దార్ కార్యాలయాల దగ్గర ధర్నాలు చేసి సమస్యల మీద వినతి పత్రాలు అందజేసే కార్యక్రమానికి పిలిపివ్వడం జరిగింది. భవన నిర్మాణ రంగం వెల్ఫేర్ బోర్డుని వెంటనే పునరుద్ధరించండి. గత 5 సంవత్సరాలుగా 46,000 క్లెయిమ్లు పెండింగ్లో ఉన్నాయి. మున్సిపల్ కార్మికులకి సమాన పనికి సమాన వేతనంలో భాగంగా 36,000 ఇవ్వాలి. వాళ్ళు పర్మనెంట్ చేస్తారా చేయరా అది చెప్పండి. వాళ్ళకి జీతాలకి, పిఎఫ్లకి, ఈఎస్ఐలకి కాంట్రాక్టర్ల దయాధర్మాల మీద వదిలేస్తే కనుక మేము సిద్ధంగా లేము. మీరు కనుక ఆప్కాస్ను రద్దు చేస్తే వీళ్ళని పర్మనెంట్ చేయడం ఒకటే పరిష్కారం. లేదంటే కనుక మేము తప్పనిసరిగా నిరవధిక సమ్మెకి పూనుకుంటామని ఈ సందర్భంగానే మేము హెచ్చరిక చేస్తున్నాం. అలాగే ఏరియా హాస్పిటల్ స్టాఫ్కి కూడా ప్రైవేట్ కాంట్రాక్టర్లు అసలు కాంట్రాక్టైజేషన్ ఎలా ఉంటుందంటే ఏరియా హాస్పిటల్ చూస్తే అర్థమైపోద్ది. 5 నెలల జీతాలు ఇవ్వకపోతే వాళ్ళు ఎలా పనిచేస్తారు? ఎప్పుడన్నా సమ్మె చేస్తే 1 నెల జీతం ఇస్తున్నారు, మిగిలిన మళ్ళీ 2 నెలలు అయిపోతుంది. ఈరోజు భవన నిర్మాణ కార్మిక సంఘం ఏఐటిసి అనుబంధం మేరకు రాష్ట్ర వ్యాప్తంగా సచివాలయాల దగ్గర, ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గర, అలాగే గ్రామ పంచాయతీల దగ్గర అన్ని చోట్ల కూడా ఈ రోజున ధర్నా చేయడం జరుగుతుంది. మాకు సంక్షేమ బోర్డు గత 6 సంవత్సరాలుగా బాగా నిర్వీర్యమైపోయి కార్మికులు రాష్ట్ర వ్యాప్తంగా చాలా సమస్యలలో ఇబ్బందుల్లో ఉన్నారు. వీళ్ళందరినీ కూడా వెంటనే 46 క్లెయిమ్లు పరిష్కరించి మళ్ళా సంక్షేమ బోర్డు కొత్త కార్డులు మంజూరు చేసి అలాగే ఈ సంక్షేమ బోర్డును ప్రారంభించి మాకు ఇవ్వాలని ఈ రోజున ధర్నా జరుగుతుంది. మాకు రాష్ట్ర వ్యాప్తంగా మేము ఎన్నో సమస్యలు 6 సంవత్సరాల నుంచి చాలా ఇబ్బంది పడుతున్నాం. ఈ సమస్యలన్నీ కూడా మన ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు అలాగే పవన్ కళ్యాణ్ గారు కూడా ఈ సమస్యలన్నింటినీ 6 సంవత్సరాల నుంచి చూస్తున్నారు. వాళ్ళు వస్తే చేస్తారని మేము ఎంతో ఆశగా 5 సంవత్సరాల నుంచి ఎదురు చూసి ఈరోజు కూటమి ప్రభుత్వానికి మేము ఓట్లు వేసి గెలిపించుకున్నాం. ఇది జీవో తెచ్చారు జగన్ గారు. ఆ జీవోను రద్దు చేసి వెంటనే ఈ సమస్యను ఐఏఎస్ కమిటీ వేసి పరిష్కరించాలని కోరుకుంటున్నాం. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కార్మిక సమస్యలు పరిష్కరించాలని కోరుతూ తహసీల్దార్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహిస్తూ ఉన్నాం. మున్సిపల్ వర్కర్స్ యూనియన్, అలాగే బిల్డింగ్ వర్కర్స్ యూనియన్, అదేవిధంగా గవర్నమెంట్ ఏరియా హాస్పిటల్లో పనిచేసిన సిబ్బంది వాళ్ళకి 5 నెలలు జీతాలు ఇవ్వాలి. అదేవిధంగా బిల్డింగ్ వర్కర్స్ గతంలో ఏదైతే ప్రభుత్వం ఉందో ఆ సంక్షేమ బోర్డు పునరుద్ధరించలేదు. ఈ ప్రభుత్వం కూడా పునరుద్ధరించాలని చెప్పింది, కానీ ఇప్పటివరకు 9 మాసాలైనా కూడా పునరుద్ధరించే పరిస్థితి లేదు. అయితే అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు కనీస వేతనాలు కానీ అదేవిధంగా జీతాలు పెంచాలని, సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని ఈ నిరసన కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నది. కాబట్టి ఇప్పుడైనా గౌరవ ముఖ్యమంత్రి గారు, శాసనసభ్యులు అందరూ కూడా ఏదైతే మనం మేనిఫెస్టోలో పెట్టామో దానికి అనుగుణంగానే ప్రజలకే అసెంబ్లీలో ఒక ఆలోచన విధానాన్ని తీసుకొచ్చి ఈ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని మేము ఏఐటీసీగా డిమాండ్ చేస్తాం. ఆప్కాస్ను రద్దు చేసి పద్ధతిలో రాష్ట్ర ప్రభుత్వం అవలంబిస్తారు కాబట్టి దాన్ని ఆపి కార్మికులకి మా ఇంటిలో ఒక పెద్ద కొడుకు లాగా ఉంటారని మన ఉప ముఖ్యమంత్రి గారు, పారిశుద్ధ్య కార్మికులు, రెల్లీలు, వాళ్ళు దేవుళ్ళు, వాళ్ళు చేసే పని ఎవరు చేయరు, వాళ్ళకి మేము రాగానే న్యాయం చేస్తానని ఏదైతే మాట ఇచ్చారో ఆ మాట ప్రకారంగా మా మున్సిపల్ కార్మికుల్ని కనీస వేతనం 26,000 చేయాలని, అలాగే రాష్ట్ర వ్యాప్తంగా పిఎఫ్, పిఎస్ఐ 4-5 ఖాతాల్లో ఉండిపోయింది కాబట్టి అవన్నీ ఒకటే ఖాతాలోకి వచ్చి వారు 2 పూట్ల భోజనం చేయడానికి, 2 పూట్ల బట్ట కట్టుకోవడానికి వసతులు కల్పిస్తే చాలని మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాం. స్థానిక మున్సిపల్ కార్యాలయం వద్ద సోమవారం ఉదయం పర్మనెంట్ అవుట్సోర్సింగ్ వర్కర్లు ధర్నా కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె ఉమామహేశ్వరరావు, ధనాల వెంకట్రావు, కొడమంచిలి బాబు, కె విజయ్ కుమార్, ఆర్ ప్రతాప్ సింగ్ తదితరులు పాల్గొన్నారు. పాత ప్రభుత్వ ఒప్పంద జీవోలు అమలు చేయాలని, ఇంజనీరింగ్ కార్మికులకు కనీస వేతనం ఇవ్వాలని డిమాండ్ చేశారు. అనంతరం మున్సిపల్ కమిషనర్కు వినతి పత్రం అందజేశారు. అదేవిధంగా వెలగపూడి సీఎం కార్యాలయానికి పోస్ట్ కార్డులు పోస్ట్ చేశారు. రాష్ట్రంలో తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికులు, పారిశుద్ధ్య కార్మికులు, ఎన్ఎంఆర్లు మా ఉద్యోగాలు పర్మనెంట్ అవుతాయి, బానిస వ్యవస్థ లాంటి ఆప్కాస్ను రద్దు చేస్తారు అని భావించారు.
కానీ తీరా చూస్తే ఈ నెల 6వ తేదీ జరిగినటువంటి మంత్రివర్గ సమావేశంలో ఆప్కాస్ రద్దు చేసి ప్రైవేట్ ఏజెన్సీలకి అధికారాలు కట్టబెట్టే పాత్రలో మంత్రివర్గం తీర్మానం చేసింది. ఈ తీర్మానం ఈరోజు కార్మికులందరినీ తీవ్ర ఆందోళనకు గురి చేస్తూ ఉంది. ప్రైవేట్ ఏజెన్సీలకు ఇవ్వటం అంటే దళారీ వ్యవస్థను తెచ్చిపెట్టడం, కార్మికులు నిలువు దోపిడీ జరుగుద్ది, ఉద్యోగ భద్రత లేకుండా పోయే ప్రమాదం ఉంది. జీతాల్లో కోతే కాదు, పిఎఫ్ పిఎస్ఐ డబ్బులన్నీ కూడా కాజేయటానికి అవకాశాలు కల్పించేటువంటి పద్ధతి ప్రైవేట్ ఏజెన్సీలు. ఈ ప్రైవేట్ ఏజెన్సీలకు అప్పచెప్పొద్దు, మా ఉద్యోగాలు పర్మనెంట్ చేయమని రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు ఆందోళన పోరాటాలు జరుగుతున్నాయి. అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న సందర్భంగా ఈరోజు ప్రారంభం రోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మున్సిపాలిటీల నుంచి ముఖ్యమంత్రి గారికి పోస్ట్ కార్డు ఉద్యమం నిర్వహిస్తూ ఉన్నాం. ఎప్పటికైనా ప్రభుత్వం ఆలోచించాలి. కార్మికులు కోరుకుంటుంది మా ఉద్యోగాలు పర్మనెంట్ చేయమని. బానిస వ్యవస్థలో నుంచి తీసుకెళ్లి వెట్టి చాకిరీలోకో లేకపోతే ఇతర కాంట్రాక్టర్లకు అప్పగించేటువంటి పద్ధతి మానుకోవాలి. ఉద్యోగ భద్రత కల్పించాలి. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా 123 మున్సిపాలిటీల్లో మరి ఆప్కాస్ వద్దు అన్న పర్మనెంట్ ముద్దన నిర్ధారణపైన మరి ఈరోజు కార్యక్రమం జరుగుతోంది. రాష్ట్రంలో ఉన్న మున్సిపల్ కార్మికులందరూ ఈ ఆప్కాస్ రద్దు కోసం ఆందోళన చెందుతూ ఉన్నారు. వారి ఆందోళనలకు ప్రభుత్వం సరైన సంజాయిషి ఇవ్వాలి. ఎందుకంటే గతంలో కూడా దళారీ వ్యవస్థ వల్ల కాంట్రాక్ట్ వ్యవస్థ చాలా ఇబ్బందులు పడి 2-3 నెలల వరకు జీతాలు లేని పరిస్థితులు ఏర్పడింది. అందుకు కాంట్రాక్ట్ కార్మికులు ప్రతి నెల 1వ తారీఖు జీతాలు తీసుకుంటున్నాం, మళ్ళీ ఇది వస్తే ఎక్కడ 2-3 నెలలకు జీతాలు వస్తాయని చెప్పి వాళ్ళు మరి ఇచ్చేస్తూ ఉన్నారు. కాబట్టి వాళ్ళు ఈరోజు ఆందోళన కార్యక్రమం చేస్తూ ఉన్నాం. రాష్ట్ర వ్యాప్తంగా ఇది జరుగుతూ ఉంది. అలాగే పోస్టల్ కార్డు కూడా ముఖ్యమంత్రి గారికి మరి ఇస్తూ ఉన్నాం. అందుకు ఈ కార్యక్రమం జరుపుకుంటూ ఉన్నాం. గత ప్రభుత్వ ఒప్పంద జీవోలు అమలు చేయాలని చెప్పేసి మేమందరం అడుగుతుంటే ఇప్పుడు వచ్చినటువంటి కూటమి ప్రభుత్వం ఈ రోజున ఆప్కాస్ విధానం కూడా రద్దు చేసే యోచనలో ఉండటం, మంత్రివర్గ మండలి దాన్ని తీర్మానం చేసి పంపించడం, ఇదంతా కూడా మాకే కాదు మున్సిపల్ రంగ కార్మికులకే కాదు 1,00,000 మంది కార్మికుల్లో కూడా తీవ్ర ఆందోళన మొదలైంది. కాబట్టి దీన్ని ఆప్కాస్ విధానాన్ని రద్దు చేసే పర్మనెంట్ దిశగా అడుగులు వేయాలని చెప్పి ఆలోచన చేస్తున్నాం. పర్మనెంట్ వర్కర్కి సంబంధించి సరన్ లీవులు, పిఆర్సీ ఏరియర్స్, ఇంక్రిమెంట్స్ అన్నీ కూడా పెండింగ్లో ఉన్నవి. ఏదైతే పిఆర్సీ ఏరియర్స్ గత 4 ఏళ్ళుగా కూడా ప్రకటించలేదు, కొత్త పిఆర్సీ ప్రకటించాల్సిన పరిస్థితి ఉంది. అదే కాకుండా సరన్ లీవులు కానీ కొబ్బరి నూనె సబ్బులు, చెప్పులు కూడా ఎక్కడికైతే అక్కడ బకాయిలుగా ఉన్నాయి. కాబట్టి వీటన్నిటిని కూడా ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తున్నారు రాష్ట్ర వ్యాప్తంగా. బీజేపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ మాజీ మున్సిపల్ చైర్మన్ ఈతకోట తాతాజీ ఆధ్వర్యంలో సోమవారం వీరభద్రుని కొలువు సంబరం నిర్వహించారు. 1975 సంవత్సరం నుంచి 50 సంవత్సరాల పాటుగా ఈతకోట తాతాజీ వంశస్థులు ఈ సంబరాలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తుంది. తొలుత తాతాజీ నివాసం వద్ద నుంచి ఊరేగింపుగా పెద్ద శివాలయానికి చేరుకుని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం తాడేపల్లిగూడెం గ్రామదేవత శ్రీ బలిసలమ్మ అమ్మవారిని, స్థానిక కొబ్బరి తోటలోని శ్రీదేవి మహంకాళమ్మవారిని, శ్రీ పొంతలో ముసలమ్మ అమ్మవారిని దర్శించుకున్నారు. అదేవిధంగా పెద్దతాడేపల్లిలోని శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయం వద్ద జమ్మి చెట్టుకు ప్రత్యేక పూజలు జరిపారు. ఈ పూజల్లో తాతాజీ కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు, శ్రేయోభిలాషులు పాల్గొన్నారు. స్థానిక
పాతూరులోని శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారి ఆలయం వద్ద గత కొన్ని సంవత్సరాలుగా శ్రీ బ్రహ్మరాంబ సమేత శ్రీ మల్లికార్జున స్వామివారి శివదీక్షా పీఠం నిర్వహిస్తున్నారు. ఈ పీఠంలో ఈ సంవత్సరం 300 మంది శివదీక్షను స్వీకరించారు. ఈ నేపథ్యంలో సోమవారం స్వాములు ఇరుముడి కట్టుకుని శ్రీశైలం బయలుదేరి వెళ్లారు. ఈ కార్యక్రమంలో టీడీపీ పట్టణ అధ్యక్షుడు పట్నాల రాంపండు, జనసేన పట్టణ అధ్యక్షుడు వర్తనపల్లి కాశీ, లోవరాజులతో పాటు రమేష్, యేసు, సాయి, శ్రీను, చౌదరి, రమణ, రాజు తదితర శివస్వాములు పాల్గొన్నారు. శివరాత్రి సందర్భంగా పాతూరులో వేచేసి ఉన్న శ్రీ కనకదుర్గ ఆలయం నందు ప్రతి సంవత్సరం ఇక్కడ శివమాల వేసుకుని 41 రోజులు దీక్ష చేయడం జరుగుతుంది. అర్ధమండలానికి సంబంధించి 21 రోజుకు కూడా మా అన్నయ్య గారైన కళ్యాణ వెంకటేశ్వర దంపతులు ప్రతి స్వామికి కూడా ఇక్కడ అన్నదాన కార్యక్రమం దాతల సహాయ సహకారాలతో, అలాగే ఆ స్వామి 21 రోజు కూడా అల్పాహారం అలాగే ఆహారం పెట్టడం జరుగుతుంది. ఆ శివుడి దయ వల్ల ఆ కుటుంబం ఆరోగ్య సిరి సంపదలతో వర్ధిల్లాలని, అలాగే శివమాల ముందులో 10 మంది ఉండే శివమాలని ఈరోజు 300 మంది 3 పీఠాలు ఏర్పడి తాడేపల్లిగూడెంలో దినదిన అభివృద్ధి చెందుతున్న మన తాడేపల్లిగూడెం శివమాల వేసుకోవడం మాకు చాలా ఆనందంగా ఉంటుంది. ముఖ్యంగా మా కళ్యాణ వెంకటేశ్వర అన్నయ్య గారు ముందు ఈ శివమాలకి ఆద్యుడైన, ఎందుకంటే అంతకుముందు చాలామంది వేసుకున్నారు, కానీ ఆయన శివమాల వేసుకుంటే కార్తీక మాసంలో అయితే భవానీ మాల, అయ్యప్ప స్వామి మాల వేసుకుంటారు. మాఘమాసంలో వేసుకుని ఈ మాలకి ఇళ్ళలో కుదిరినా కుదరకపోయినా ఆయన సొంత డబ్బులతో ఇక్కడ ఈ కార్యక్రమం చేయడం చాలా ఆనందంగా ఉంది. సుమారు 300 మంది శివమాల ధరించడం చాలా ఆనందకర విషయం. ఎందుకంటే ఆ శివుడు ఆజ్ఞ లేనిదే చేమ కుట్టలేదనేది మనం అందరం చూసిందే. ఆ మాల ధరించాలంటే కూడా ఎంతో అదృష్టం ఉండాలి. మరి ఆ మాల ధరించి 41 రోజులు చేసి ఎంతో నిష్ఠతో ఉదయం సాయంత్రం పూజలు చేసి అభిషేకాలు చేసి ఆ స్వామివారి ఆశీస్సులు ఉండాలని ఆ 41 రోజులు చేసిన తర్వాత మరి ఇరుముళ్ళు కట్టుకుని ఈరోజు ఏదైతే మనకి శ్రీశైలంలో శివరాత్రికి అక్కడికి వెళ్ళి ఆయన దర్శనం చేసుకుని అక్కడ ఇరుముడి ఇప్పించుకుని ఆయన ఆశీస్సులు తీసుకుని మళ్ళీ వస్తారు. అలాంటి శివమాల ధరించిన వాళ్ళందరికీ కూడా మరి కళ్యాణ వెంకటేశ్వరరావు గారు మరి ఉదయమే వాళ్ళందరికీ కూడా ఒడి భిక్ష అన్నీ కూడా రెడీ చేసి వాళ్ళ ఇంట్లో ఎవరైతే మాలేసుకున్నారో వాళ్ళు ఇబ్బంది పడకుండా ఇక్కడే పెట్టడం అనేది నిజంగా ఆయనకి అదృష్టం. అలాగే ఆ మాలలు వేసుకున్న వాళ్ళు కూడా మరి ఎంతో మంది వేసుకున్నారు, వాళ్ళందరికీ కూడా అదృష్టంగా భావిస్తూ ఆ పరమశివుడి ఆశీస్సులు తాడేపల్లి నియోజకవర్గంలో ప్రజలందరికీ కూడా నిండుగా ఉండాలి. అతి పురాతనమైనది, అతి విశిష్టమైనది శివమాల. ఈ శివమాలను ధరించి అర్జునుడు పాశుపతాస్త్రం పొందాడు. మిగతా భక్తులు కూడా చాలామంది మాలలో ధరించి భక్తితో ముందుకెళ్ళారు. అటువంటి శివమాల వేసుకోవడానికి ఇక్కడ కొద్దిగా ఇబ్బంది ఏంటంటే ఒడి భిక్ష, సాయంత్రం ఒడి ఇబ్బంది. శివభక్తులు తాడేపల్లిగూడెంలో అయితే లెక్కలేనంత మంది ఉన్నారు. వాళ్ళందరికీ కొద్దిగా అవకాశంగా చేస్తే శివమాల బాగా పెరుగుద్దనే ఉద్దేశంతో 9 సంవత్సరాల క్రితం ఈ ఒడి భిక్షా కార్యక్రమం ప్రారంభించడం అయింది. అప్పటి నుండి ఇప్పటి వరకు కూడా భగవంతుడి దయ వల్ల నేను మొదలుపెట్టిన మిగతా వాళ్ళందరూ చాలామంది ముందుకొచ్చి చాలా రోజులు పంచుకుంటారు స్వామి. నేను ఒక్కడనే కాదు, దాతలందరూ కూడా చాలామంది ఉన్నారు. ప్రారంభించడం అంటే నేను ప్రారంభిస్తున్నాను, కానీ అందరూ సహకారంతో 9 సంవత్సరాలుగా నిర్విఘ్నంగా జరుగుతుంది. గ్రాడ్యుయేట్ ఎన్నికలలో కూటమి అభ్యర్థి పేరాబతుల రాజశేఖర్ను గెలిపించాలంటూ రాష్ట్ర ఆర్యవైశ్య కార్పొరేషన్ డైరెక్టర్, టీడీపీ రాష్ట్ర వాణిజ్య విభాగం సెక్రటరీ పద్మనాభుని మురళి దేవాలయాల్లో ప్రత్యేక పూజలను సోమవారం నిర్వహించారు. స్థానిక శేషమహల్ రోడ్డులోని భక్తాంజనేయ స్వామి ఆలయంలో పద్మనాభుని మురళి ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు జరిగాయి. అదేవిధంగా స్టేషన్ రోడ్డులోని లోదరం చర్చిలో ప్రార్థనలు చేయించారు. పెద్ద మసీదులో ముస్లిం పెద్దలచే పేరాబతుల రాజశేఖర్ను గెలిపించాలంటూ ప్రత్యేక పూజలు చేయించారు. కూటమి ప్రభుత్వం వచ్చాక అభివృద్ధిని ముందుకు తీసుకెళ్తుందన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ పట్టణ 7వ వార్డు ఇన్ఛార్జ్ రంజిత్, 2వ వార్డు ఇన్ఛార్జ్ అంబటి వాసు, 9వ వార్డు ఇన్ఛార్జ్ కాకర్ల ప్రసాద్, లోకనాథం, ఉమాశంకర్, 10వ వార్డు ఇన్ఛార్జ్ తిరుమలరావు, ఎస్కే షరీఫ్ తదితరులు పాల్గొన్నారు. మన భక్తాంజనేయ స్వామి గుడి, చెన్నాంజనేయ స్వామి గుడి అంటారు, శాశ్వత రోడ్లో ఏం చేస్తుంది. ఇక్కడ ఎవరైతే ఏ మొక్కైతే మొక్కుకుంటామో ఆ మొక్కులు తీర్చే ఆపద్బావుడు శ్రీ ఆంజనేయ స్వామి గారు. ఇక్కడ మన పేరాబత్తు రాజశేఖర్ గారు 27వ తారీఖున జరిగే ఎమ్మెల్సీ ఎలక్షన్లో అత్యంత మెజార్టీతో నెగ్గాలని చెప్పి
స్వామివారికి పూజలు చేయడం జరిగింది. అలాగే ఈ నెల 20 జరిగే ఈ ఎలక్షన్కి ప్రతి ఒక్కళ్ళు కూడా ఓటేసి ఆయనకి భారీ మెజార్టీ తీసుకురావాలని చెప్పి కోరుకుంటున్నాం. మేము ఎవరింటికి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా ఏ ఉపాధ్యాయుడి ఇంటికి వెళ్ళినా ఒకటే చెప్తున్నారు వాళ్ళు, ఈ 8 నెలల్లో ప్రతి నెల ఫస్ట్ తారీఖుని 2వ తారీఖుని మా జీతాలు మేము వస్తున్నాయి. గత ప్రభుత్వం అయితే ఎప్పుడు వస్తుందో కూడా తెలియని పరిస్థితులు ఉండేవాళ్ళం. ఈ చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత మమ్మల్ని ఒక బ్రాంచీ షాప్ దగ్గర కానీ అలాగే టాయిలెట్ దగ్గర ఫోటోలు తీయమన్న వ్యక్తి కానీ ఎవరూ లేకుండా ఉన్నారు. ఇప్పుడు మంచి వ్యక్తిని మనం ఎన్నుకోవడం చాలా ముఖ్యమైన విషయం. కూటమి అభ్యర్థులు సహకారంతో అలాగే మా పొలంలో పార్టీ గారి ఆదేశాల మేరకు పేరాబత్తుల రాజశేఖరం గారి విజయాన్ని ఆకర్షిస్తూ మన భక్తాంజనేయ స్వామి దగ్గర పూజలు నిర్వహించడం జరిగింది. అలాగే మా డైరెక్టర్ గారు పద్మనాభన్ మురళి గారి ఆధ్వర్యంలో మేము ప్రచారానికి వెళ్తున్న కార్యక్రమంలో భాగంగా ఆయన విజయాన్ని ఆకాంక్షిస్తూ మేము బయలుదేరుతున్నాం. తాడేపల్లిగూడెం నియోజకవర్గంలోని ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి ఉభయ గోదావరి జిల్లాల ఎమ్మెల్సీ క్యాండిడేటు శ్రీ పేరాబత్తుల రాజశేఖర్ గారికి ఆయన విజయాన్ని కోరుతూ మరి ఇక్కడ ఆంజనేయస్వామి గుడి, చిన్న ఆంజనేయస్వామి గుడి పెద్ద ఫేమస్. ఇక్కడ ఆంజనేయస్వామి గుడిలో మరి మేము ఎంతవరకు మా ఆధ్వర్యంలో మేము ఎంతవరకు స్వామివారికి పూజ చేయించిన ప్రతి ఒక్కరు కూడా విజయం చెందారు. ఆ ఉద్దేశంతో పద్మనాభ మురళి గారు ఆర్యవైశ్య సంఘం రాష్ట్ర డైరెక్టర్ గారు ఆధ్వర్యంలో మరి ఇక్కడ పూజ చేయించడం, అలాగే మా మిత్రులందరూ కలిసి స్వామివారికి పూజ చేయించి అత్యధిక మెజార్టీతో పేరాబత్తుల రాజశేఖర్ గారు విజయం చేకూరాలని. ఇప్పుడు కాసేపు ప్రకటనలు. లలిత హాస్పిటల్, ఆర్థోపెడిక్స్ అండ్ గైనకాలజీ హాస్పిటల్, డాక్టర్ కంచర్ల సురేఖ, ఎంబీబీఎస్, ఎంఎస్, ఓబీజీ, డీమాస్, ఫెలో, ఏఆర్టీ. స్త్రీలకు సంబంధించిన అన్ని రకముల వైద్య సేవలు, నార్మల్ డెలివరీకి ప్రాధాన్యతనిస్తూ సుఖప్రసవానికి సలహాలు, సూచనలు, పిల్లలు లేని దంపతులకు ఇన్ఫెర్టిలిటీ క్లినిక్, అల్ట్రాసౌండ్ స్కానింగ్ మరియు కలర్ డాప్లర్ సిస్టమ్, సిజేరియన్ మరియు గర్భసంచి ఆపరేషన్లు, లాప్రోస్కోపీ ద్వారా గర్భసంచిలోని అండాశయంలోని గడ్డలను తొలగించుట, గర్భసంచి తొలగించటం, మహిళలకు కుటుంబ నియంత్రణ ఆపరేషన్, హిస్టరోస్కోపిక్ పోలిప్ రిమూవల్, గర్భసంచి క్యాన్సర్ నిర్ధారణకై పరీక్ష మరియు చికిత్స, గర్భసంచి ముఖద్వారంపై పుండ్లకు క్రయోథెరపీ సౌకర్యం. డాక్టర్ కంచర్ల సాయి పృథ్వీ, ఎంబీబీఎస్, ఎంఎస్ ఆర్థో, ట్రామా, ఫ్రాక్చర్ కు శస్త్రచికిత్స చేయబడును. జాయింట్ రీప్లేస్మెంట్, కీళ్ల మార్పిడి, స్పోర్ట్స్ ఇంజురీస్ కి చికిత్స, లిగమెంట్ అండ్ టెండాన్ ఇంజురీస్ కి ఆర్థోస్కోపీ ద్వారా చికిత్స, దీర్ఘకాలిక సమస్యలకు PRP ట్రీట్మెంట్, ఎమర్జెన్సీ అండ్ యాక్సిడెంట్ కేర్, ICU సౌకర్యవంతమైన రూమ్స్, విశాలమైన వెయిటింగ్ హాల్, 24 గంటల ఫార్మసీ, ల్యాబ్, ఎక్స్రే, ఫిజియోథెరపీ. ఫోన్ బుకింగ్ సౌకర్యం కలదు. మా అడ్రస్ లలిత హాస్పిటల్, నందిబొమ్మ ఎదురుగా బేబీ సెంటర్ రోడ్, తాడిపల్లిగూడెం. ఫోన్ నంబర్ 08818 222 536, సెల్ 9121754595. గీతా కేఫ్, సిరాజ్ బిర్యానీ, మోర్ సూపర్ మార్కెట్ ప్రక్కన, హెడ్ పోస్ట్ ఆఫీస్ రోడ్, తాడేపల్లిగూడెం. ఇండియన్, చైనీస్, తందూరి, పుల్కా, రోటీ, బటర్ నాన్స్, వెజ్ అండ్ నాన్ వెజ్ సూప్స్, స్టార్టర్స్ మరియు అన్ని రకముల ఫ్రైడ్ రైస్, బిర్యానీస్ లభించును. చిన్న చిన్న ఫంక్షన్స్ కు పార్టీ హాల్ కలదు. క్యాటరింగ్ అండ్ హోమ్ డెలివరీ సౌకర్యాల కొరకు 7893045898 కు సంప్రదించండి. స్విగ్గీ, జొమాటో ఆన్లైన్ సర్వీస్ కలదు. విచ్చేయండి. గీతా కేఫ్, సిరాజ్ బిర్యానీ, మోర్ సూపర్ మార్కెట్ ప్రక్కన, హెడ్ పోస్ట్ ఆఫీస్ రోడ్, తాడేపల్లిగూడెం. ప్రతి ఆదివారం మటన్ దమ్ బిర్యానీ మా ప్రత్యేకత. సెల్ నంబర్స్ 9398349979, 9848035898. విజయసాయి డ్రై ఫ్రూట్స్, హోల్సేల్ డ్రై ఫ్రూట్స్ మసాలా వ్యాపారం, తాడేపల్లిగూడెం, శేషమహల్ రోడ్ లో రామారావు గారి హాస్పిటల్ ఎదురుగా నూతనంగా ప్రారంభించబడిన విజయసాయి డ్రై ఫ్రూట్స్ నందు అన్ని రకాల డ్రై ఫ్రూట్స్, మసాలా దినుసులు, ఇంపోర్టెడ్ చాక్లెట్స్ లభించును. క్రాన్బెర్రీస్, చెర్రీస్, ప్రూన్స్, బ్లూబెర్రీ, స్ట్రాబెర్రీ, కుంకుమ పువ్వు, తేనె, ప్లమ్స్, గ్రీన్ టీ, కిస్మిస్, ఎండు ఖర్జూరం, ఆల్ బక్రా, అవిసె గింజలు, దాల్చిన చెక్క, ముకాడియం, బ్రెజిల్ నట్స్, హ్యాజిల్ నట్స్, నువ్వు పప్పు, గుమ్మడి, సన్ఫ్లవర్, పుచ్చగింజలు, అక్రోడ్, ఆప్రికాట్, అంజీర్, బాదం, జీడిపప్పు, ఖర్జూరం, ఎండు ద్రాక్ష, పిస్తా, సారపప్పు, చియా సీడ్స్, గూస్బెర్రీ, ఓట్స్, డ్రైడ్ పైనాపిల్, డ్రైడ్ కివి, పీకాన్ నట్స్, ఫైన్ నట్స్, రెడ్ వైన్, పీచ్ డ్రైడ్ ఫ్రూట్స్ లభించును. తప్పక విచ్చేయండి విజయసాయి డ్రై ఫ్రూట్స్. ప్రొప్రైటర్ యాన్నాల అంజిబాబు, శేషమహల్ రోడ్, రామారావు గారి హాస్పిటల్ దగ్గర, తాడేపల్లిగూడెం. సెల్ 9948743379.
తాడేపల్లిగూడెం రంగస్థల కళాకారుల సంక్షేమ సంఘం నెలవారీ సభా కార్యక్రమం ఆదివారం సాయంత్రం గీతా మందిరంలో జరిగింది. అధ్యక్షులు సోరంపూడి వెంకటరమణ, ప్రధాన కార్యదర్శి చింతకాయల వంశీకృష్ణ, కోశాధికారి మాసా బాబురావు అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశంలో నీలాద్రిపురం ఆర్కే ఈవెంట్స్ అధినేత పాముల రామకృష్ణకు గౌరవ సత్కారం, దోబచర్లకు చెందిన రంగస్థల కళాకారులు ఏడవల్లి రాజలింగంకు కళా సత్కారం నిర్వహించారు. కడకట్ల ఉన్నత పాఠశాల ఉపాధ్యాయులు ఎర్లపాటి వెంకటకృష్ణారావుకు ఉత్తమ ఉద్యోగ పురస్కారంతో సత్కరించారు. రోడ్డు ప్రమాదానికి గురై ఆర్థిక ఇబ్బందులు పడుతున్న పేద కళాకారుడు పడాలకు చెందిన గూడెపు రాంబాబుకు ఆర్థిక సత్కారం చేశారు. సభకు ముందు శక్తి వేషాలు, డప్పులు, నృత్యాలు, సంగీత విభావరి నిర్వహించారు. వసంతగానం వలపుల పల్లవిగా విరిసినది, వసంతగానం వలపుల పల్లవిగా మనసే మందారమై వయసే మకరందమై అదేదో మాయ చేసినది, విరిసినది వసంతగానం వలపుల పల్లవిగా. ఈ రంగస్థల కళాకారుల సంక్షేమ సంఘం 153వ నెలవారీ కార్యక్రమానికి నన్ను ఇన్వైట్ చేసినందుకు స్పెషల్లీ థ్యాంక్స్ వంశీ సార్కి. ఈ టాలెంట్ని మనందరం కూడా ఎంకరేజ్ చేయాలి, ఎందుకంటే ఇవి ఈ రోజుల్లో వాళ్ళు డే టు డే డైలీ వేజెస్ దీని మీద డిపెండ్ అవుతుంది. కాబట్టి మనందరం కూడా వాళ్ళకి ఎంకరేజ్ చేసి ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో వాళ్ళకి మనం చేయించేలాగా మనం చేసుకోవాలి. అలాగే ఈ సంఘం టీం మెంబర్స్ వాళ్ళలో ఎవరైనా పేద కళాకారులకి ఎటువంటి హెల్త్ ఇష్యూస్ వచ్చినా నా సైడ్ నుంచి అయితే నేను ఖచ్చితంగా హెల్ప్ చేస్తానండి, ఎటువంటి ఛార్జెస్ ఏం లేకుండా. సో మా హాస్పిటల్ పెట్టిన మోటివ్ కూడా అదే, అందరికీ ప్రాపర్ ట్రీట్మెంట్ రైట్ టైంలో అందించాలని. అలాగే కొంతమందికి ఎవరైతే ఫినాన్షియల్లీ అఫోర్డ్ చేసుకోలేరో వాళ్ళకి ఒక హెల్పింగ్ హ్యాండ్ కింద ఉండాలి అనే విజన్ తోటి మేము హాస్పిటల్ పెట్టాము. సో డెఫినెట్లీ నా సైడ్ నుంచి అయితే నేను 100% నా కోఆపరేషన్ ఈ టీం వాళ్ళకి ఇస్తానని నేను ఇక్కడ తెలియజేసుకుంటున్నాను. ఎమ్మెల్సీ ఎన్నికలలో రైతు సంఘం, వ్యవసాయ కార్మిక సంఘం, ప్రజా సంఘాలు, ఉద్యోగ ఉపాధ్యాయ వర్గాల నుండి అభ్యర్థిగా పోటీ చేస్తున్న దెడ్ల వీరరాఘవులకు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలంటూ రైతు సంఘం, వ్యవసాయ కార్మిక సంఘ నాయకులు ఇంటింటా ఎన్నిక ప్రచారం చేశారు. సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు సిరపరపు రంగారావు, బంకురు నాగేశ్వరరావు, రైతు సంఘ నాయకులు చిల్లా పుల్లారెడ్డిలు మాట్లాడుతూ ప్రజా సమస్యల పరిష్కారం కోసం శాసన మండలిలో ప్రభుత్వాన్ని నిలదీయడానికి పీడీఎఫ్ అభ్యర్థులు గెలిపించుకోవాలన్నారు. అధికార పక్షం నుండి పోటీ చేసేవారు ప్రభుత్వంతో పోరాడే అవకాశం ఉండదన్నారు. ఈ కార్యక్రమంలో ఓసెట్టి లోకేష్, ఓసెట్టి తేజ, యాండ్రపు శంకర్, ఆర్ మహంకాళి, కిలపర్తి శివ, రాంబరికల శ్రీను, దత్తురాము, మీసాల శ్రీనివాస్, కేతిరెడ్డి శ్రీనివాసరెడ్డి, పెనుగంటి దుర్గా, కరక వెంకట్రావు తదితరులు పాల్గొన్నారు. 27వ తారీఖున ఎమ్మెల్సీ పట్టభద్రుల నియోజకవర్గ ఎన్నికలు జరుగుతున్నాయి. దీనికి దెడ్ల వీరరాఘవులు గారు పీడీఎఫ్ తరఫున పోటీ చేయడం అనేది జరుగుతుంది. ఈ పోటీలో 14వ సీరియల్లో 14వ సీరియల్ మొదట మీరు ఓటు వేసి రాఘవ గారిని గెలిపించేదాని గురించి మీరు అందరూ కూడా సహకరించాలని, మొదట ఓటు వేయాలని విజ్ఞప్తి చేస్తున్నాం. ప్రధానంగా ఆయన టీచర్గా ఉండేటప్పుడే అనేకమంది సమస్యల మీద పోరాటాలు చేశారు, ప్రజల సమస్యల మీద చేశారు, టీచర్ ఉపాధ్యాయుల సమస్యల మీద పోరాటాలు చేశారు. 27వ తారీఖున పట్టభద్రుల నియోజకవర్గానికి సంబంధించిన ఎమ్మెల్సీలు జరుగుతున్నాయి. దానికి ప్రజా సంఘాలుగా సిఐటియు, వ్యవసాయ కార్మిక సంఘం, రైతు సంఘం, ఈ అన్ని సంఘాలు కూడా బలపరిచి గత యువదాన గారిని ఖైదీగా కట్టుకుంది. గతంలో చూసాం మనం పీడీఎఫ్ ఎమ్మెల్సీలు ప్రజా సమస్యలు పనిచేస్తున్నారు తప్ప ప్రభుత్వాన్ని నిలదీయడంలో ప్రధాన పాత్ర పోతున్నారు. అలాగే ఈ వీరరాఘవులు గారు కూడా 30 సంవత్సరాల పాటు ఉద్యోగాన్ని చేసి
ఉద్యోగ సమయంలో కూడా అనేక సమస్యల మీద ఆయన పోరాటం చేసిన వ్యక్తి వీరరాఘవ గారు. అలాంటి వ్యక్తి వేళ మనం శాసనమండలి పంపితే ప్రజా సమస్య పరిష్కారం కోసం పనిచేస్తాం తప్ప ప్రభుత్వాన్ని నిలదీసిన ప్రధాన పాత్ర పోషించే వ్యక్తి వీరరాఘవ గారు. ఈ నెల 20వ తారీఖున ఎమ్మెల్సీ ఎలక్షన్లు జరుగుతున్నాయి. దీనికి ఉద్యోగ, ఉపాధ్యాయ, అధ్యాపక, పెన్షనర్లు, కార్మిక, కర్షక, కాంట్రాక్టర్, అవుట్కాటర్స్ వీళ్ళందరూ ప్రజా సంఘాలు బలపరిచిన వ్యక్తి జట్ల వీరరాఘవ గారు. ఆయన ఉపాధ్యాయునిగా పనిచేశారు, ఉపాధ్యాయ సంఘాలకు నాయకుడిగా పనిచేశారు. ఎంతో అనుభవం వ్యక్తి కాబట్టి అందరూ కూడా ఆయన బలపరిచారు. కాబట్టి మీ అమూల్యమైన ఓటు ముద్రను జట్ల వీరరాఘవ గారికి మొదటి ప్రాధాన్యత ఓటుగా వేసి అత్యధిక భారీ మెజారిటీతో గెలిపించాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. స్థానిక పెద్ద శివాలయంలో సోమవారం సందర్భంగా ఉదయం ప్రత్యేక పూజలు, అర్చనలు, అభిషేకాలు సాంప్రదాయ రీతిలో నిర్వహించారు. మహాశివరాత్రి ఉత్సవాల్లో భాగంగా అంకురార్పణ, ధ్వజారోహణం, అగ్ని ప్రతిష్టాపన జరిపారు. ఈ పూజల్లో భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. మధ్యాహ్నం మారినీడి అశోక్, మౌనిక దంపతులు, వారి కుమార్తె యోషిక, రెండవ కుమార్తె బేబీ, వారి కుటుంబ సభ్యుల సహకారంతో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. భక్తులు భారీగా పాల్గొని అన్నప్రసాదం స్వీకరించారు. లేదు హలో మళ్ళీ చేస్తానండి. శ్రీ భ్రమరాంబికా సమేత మల్లికార్జున స్వామి వారి దేవాలయం పెద్ద శివాలయం నందు ఈరోజు మాఘమాస సోమవారం సందర్భంగా ఉదయం 4 గంటల నుంచి స్వామివారికి విశేష పూజలు, అర్చనలు, అభిషేకాలు నిర్వహించబడింది. అలాగే 6 గంటల నుంచి ప్రసాద వితరణ, అలాగే 12 గంటల నుంచి అన్నసమారాధన నిర్వహించబడుతుంది. అలాగే ఈ రోజున మహాశివరాత్రి మహోత్సవాల సందర్భంగా ప్రారంభం సందర్భంగా ఈ రోజున కళ్యాణ కార్యక్రమాల సందర్భంగా ఈ రోజు నుంచి ఉదయం నుంచి కళ్యాణ కార్యక్రమాలు ప్రారంభించడం జరిగింది. స్వామివారికి పుణ్యవచనం కార్యక్రమం నిర్వహించబడింది. ఈ రోజున ఉదయం నుంచి ప్రసాదం మరియు అన్న సమారాధన దాతలు మన సౌత్రపేట వాస్తవ్యులు శ్రీ మారినీడి అశోక్ గారు, వారి ధర్మపత్ని మౌనిక దంపతులు, వారి కుమార్తె యోషిక మరియు వారి సోదరి, వారి కుటుంబ సభ్యులచే ఈ రోజున ఉదయం నుంచి ప్రసాదం మరియు అన్న సమారాధన నిర్వహించడం జరుగుతుంది. ఈ యొక్క అన్న సమారాధన భక్తులు విశేషంగా తరలి వచ్చి శివప్రసాదం స్వీకరించడం జరుగుతుంది. అలాగే ఈ యొక్క అన్నదానం నిర్వహించిన దాతలకి ఆ పరమేశ్వరుడు ఆరోగ్యాలను ప్రసాదించాలని, ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో చేసే శక్తులు ప్రసాదించాలని ఈ అన్నదాన కమిటీ కోరి ప్రార్థిస్తున్నాం. ఈ నెల 27న జరగబోవు పట్టభద్ర ఎమ్మెల్సీ ఎన్నికలలో కూటమి అభ్యర్థి పేరాబతుల రాజశేఖర్కు ఓటు వేయాలంటూ పట్టణంలోని 1వ వార్డు తెలుగుదేశం ఇన్ఛార్జ్ కళ్యాణ రామచంద్రరావు సోమవారం ఇంటింటికి తిరుగుతూ ఎమ్మెల్సీ ఎన్నిక ప్రచారం చేశారు. ఎమ్మెల్యే బొలిశెట్టి, టీడీపీ ఇన్ఛార్జ్ వలవల బాబ్జీ, బీజేపీ ఇన్ఛార్జ్ ఈతకోట తాతాజీల ఆదేశాల మేరకు 1వ వార్డులో ఎమ్మెల్సీ ఓట్లు ఉన్న వారింటి వద్దకు వెళ్లి ఓట్లు వేయాలని కోరినట్లు టీడీపీ నాయకుడు కళ్యాణం రామచంద్రరావు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆయన వెంట ప్రసాద్ రెడ్డి, మోహన దుర్గారావు రంగా, సూర్యచంద్రరావు, రంగారావు తదితరులు పాల్గొన్నారు. ఉభయ గోదావరి జిల్లాల పట్టభద్రుల రేపు జరగబోయే 27వ తారీఖు ఎన్నిక నిమిత్తంగా మా వంతుగా మన వలవల బాబ్జీ గారు ఆదేశించిన ప్రకారంగా మా వంతుగా ఓటర్లను కొంతమందిని కలిసి వారందరికీ కూడా 27వ తారీఖున జరగబోయే ఎన్నికకు పేరాబత్తుల రాజశేఖరం గారిని ఎంపిక చేయడం జరిగింది. కావున మీరందరూ కూడా పట్టభద్రుల ఎన్నికకు పేరాబత్తుల రాజశేఖరం గారిని తప్పనిసరిగా మీ ఓటు హక్కును వినియోగించి నేను చెప్పిన విధంగా ఆ గడిలో ఉన్నటువంటి ఒకటి అలాగే వేసి అఖండ మెజార్టీతో గెలిపించాలని చెప్పి కోరి ప్రార్థిస్తున్నాం. మా ఓటుని పేరాబత్తుల రాజశేఖరం గారికి వేసి మా ఓటుకి ఒక గుర్తింపు వచ్చేలాగా చూసి మరలా మన చంద్రబాబు నాయుడు గారే నెక్స్ట్ ప్రభుత్వం కూడా వచ్చేలాగా ఉండాలని మేము ఆశిస్తున్నాం. రూరల్ మండలం కృష్ణయ్యపాలెంలో జరుగుతున్న జ్ఞానజ్యోతి అంగన్వాడీ కార్యకర్తల శిక్షణా తరగతులకు సమగ్ర శిక్ష అభియాన్ అడిషనల్ కోఆర్డినేటర్ శ్యామ్ సుందర్, ఎంఈఓ టు PMK జ్యోతిలు సోమవారం సందర్శించారు.
పూర్వ ప్రాథమిక విద్యను బలోపేతం చేయడం కోసం ప్రభుత్వం ఏర్పాటు చేసిన 120 రోజుల జ్ఞానజ్యోతి శిక్షణా తరగతులను అందరూ సద్వినియోగం చేసుకోవాలని శ్యామ్ సుందర్ కోరారు. అంగన్వాడీ ఉపాధ్యాయులచే గ్రాడ్యుయేషన్ డే కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో హైస్కూల్ హెచ్ఎం కనకదుర్గ, రీసోర్స్ పర్సన్ ఏ పోతురాజు, ఆర్ రాంభద్రరావు, పి సన్యాసిరావు, కె శ్రీదేవి, జి బేబీ, డి ఎస్తేర్ రాణి తదితరులు పాల్గొన్నారు. చేయడం జరిగింది. అందులో ఫస్ట్ కేటగిరీ మీదే అనమాట. సో అంటే ఒక రకంగా ఒక విత్తనాన్ని మనం మంచి నేలలో ఎలా విత్తుతామో అదేవిధంగా ఒక స్టూడెంట్ని ఒక మంచి పర్సన్స్ దగ్గర పెట్టాలి అనేటటువంటిది ప్రభుత్వం యొక్క ఉద్దేశం. సో మీరందరూ కూడా చాలా ఉత్తమమైనటువంటి వారు కాబట్టి ఫస్ట్ ఎడ్యుకేషన్ అనేటటువంటిది మీ దగ్గర నుంచే స్టార్ట్ అవుతుంది. సో ఒక విద్యార్థి స్కూల్కి రావాలి అంటే అతనికి కావాల్సింది ఏంటంటే మంచి ఇంట్రెస్ట్ అనేటటువంటిది రావాలి. అలా నా స్కూల్కి వెళ్తే చాలా బాగుంటుంది. మేము 2 రూమ్స్లో చూసాము, ఎప్పుడు గుర్తుపెట్టుకోలేనటువంటి మెమరీస్ అన్నీ కూడా మాకు అక్కడ కనిపించినాయన్నమాట. అంటే ఒక మంచి మెమరబుల్ యాక్షన్స్ అన్నీ కూడా చేస్తున్నారు. అదేవిధంగా మీరందరూ కూడా మంచి మెమరబుల్ యాక్షన్స్ చేస్తూ ప్రతి ఒక్క విద్యార్థిని కూడా మన స్కూల్లో వచ్చేటట్టుగా ప్రయత్నాలు చేయాలి. మనకి గ్రామాల్లో సెక్రటరీ గారి దగ్గర ఎన్రోల్మెంట్ అనేటటువంటి ఉంటుంది. ఊర్లో ఎంతమంది పిల్లలు ఉన్నారనేటువంటి విషయాలన్నీ కూడా సెక్రటరీ గారి దగ్గర ఉంటాయి. అక్కడి నుంచి మరలా మీకు ఫార్వర్డ్ చేస్తారు. ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ ఆదేశాల మేరకు సోమవారం స్థానిక 24వ వార్డులో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. పట్టణ జనసేన అధ్యక్షుడు వర్తనపల్లి కాశీ, వార్డు ఇన్ఛార్జ్ పోలిశెట్టి సుబ్బారావుల ఆధ్వర్యంలో సచివాలయం పిహెచ్సిలో ఉన్న ఉద్యోగులను కలిసి కూటమి ఎమ్మెల్సీ అభ్యర్థి పేరాబతుల రాజశేఖర్ను గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు లేలా, ఈదుర్పల్లి వాసు, వార్డులోని కూటమి సభ్యులు పాల్గొన్నారు. ఎన్డీఏ కూటమి అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖర్ గారు ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోటీ చేయడం జరుగుతుంది. దాంట్లో భాగంగా 27వ తారీఖున మరి ఎలక్షన్ జరుగుతుంది. దాంట్లో భాగంగా తాడేపూడి నియోజకవర్గ ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ గారు, మరి తెలుగుదేశం ఇన్ఛార్జ్ జోలాల బాబ్జీ గారు, ఈతకోట తాతాజీ గారి సారథ్యంలో తాడేపూడి నియోజకవర్గంలో మరి ఏదైతే గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థి కోసం ప్రతి గ్రాడ్యుయేట్స్ని కలవడం జరుగుతుంది. వాళ్ళందరినీ కూడా కోరుకునేది ఒకటే, ఏదైతే ఎన్డీఏ కూటమి అభ్యర్థిగా ఈయన ఉన్నారో రేపు రాబోయే రోజుల్లో మరి ఎమ్మెల్సీగా ఆయన నగ్గడం వల్ల మీ అందరికీ కూడా మంచి అవకాశాలు ఉంటాయి. మెగా డిఎస్సికి ఆల్రెడీ పార్టీ ఎన్డీఏ కూటమి ఇవ్వడం జరిగింది. మీ అందరికీ కూడా ఎమ్మెల్సీగా ఆయన నగ్గితే మంచి అవకాశాలు ఇవన్నీ కూడా లభిస్తాయి. కాబట్టి పేరాబత్తుల రాజశేఖర్ గారు 1వ నెంబర్ మీద పక్కన గీత గీసి ఆయనకి అత్యధిక ఓట్ల మెజార్టీతో గెలిపించాల్సిందిగా మిమ్మల్ని అందరినీ కూడా అభ్యర్థించడానికి మీ దగ్గర రావడం జరిగింది. మన ఎమ్మెల్సీ ఎలక్షన్ సందర్భంగా ప్రతి ఇంటికి ప్రతి వార్డుకి తిరుగుతున్నాం. అలాగే మా 24వ వార్డు తరపున మా వర్తనపల్లి కాశీ గారు అలాగే మా సభ్యులందరూ కలిపి సచివాలయానికి వచ్చి ఎమ్మెల్సీ ఓట్లు అభ్యర్థించాం. వాళ్ళకి ఓట్లు వేయమని అడుగుతున్నాం. అలాగే మన పేరాబత్తుల రాజశేఖర్ గారికి ఓటేయవలసిందిగా కోరి ప్రార్థిస్తున్నాం. పెంటపాడు శివాలయంలో సోమవారం పురస్కరించుకుని ఉదయం విశేష పూజలు, అభిషేకాలు శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఈ పూజలు జరిగాయి. భక్తులు విచ్చేసి ఈ పూజల్లో పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం భక్తులకు ఆలయ కమిటీ ఆధ్వర్యంలో తీర్థ ప్రసాదాలు పంపిణీ చేశారు. పెంటపాడు గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ పార్వతీ రామలింగేశ్వర స్వామి దేవాలయం కాలగొట్టిన సుమారు 100 సంవత్సరాలు పూర్తయింది. ఈ ఆలయం నిర్మించి ప్రతి సంవత్సరం మహాశివరాత్రి పర్వదినం అత్యంత వైభవంగా స్వామివారికి విశేషమైన పూజలతో స్వామివారి కళ్యాణం జరుగుతుంది. అలాగే ఈ సంవత్సరం రేపు అనగా మంగళవారం ఉదయం నుంచి స్వామివారికి ప్రత్యేకమైన అలంకారములు మరియు సాయంత్రం 5 గంటలకి స్వామివారి గ్రామోత్సవం కార్యక్రమం, స్వామివారి పల్లకి మీదుగా మొత్తం గ్రామం అంతా పురవీధులంతా ఊరేగింపు జరుగుతుంది. తర్వాత 9 గంటలకి స్వామివారికి కళ్యాణం
అత్యంత వైభవంగా కళ్యాణ మహోత్సవం 9 గంటలకి స్టార్ట్ అయ్యి రాత్రి 11-12 పూర్తవుతుంది. అలాగే తెల్లవారుజామున 4 గంటలకి నుంచి స్వామివారి దర్శనాలు అత్యంత వైభవంగా జరుగుతాయి. అత్యంత వైభవంగా మహాశివరాత్రి రోజు రాత్రి 9 గంటల నుంచి మరుసటి రోజు ఉదయం 6 గంటల దాకా స్వామివారికి లక్షపత్రి పూజ, అమ్మవారికి కుంకుమ పూజ, అలాగే లింగోపకాలంలో మహాన్యాసపూర్వక ఏకాదశి రుద్రాభిషేకం అత్యంత వైభవంగా జరుగుతుంది. శాసనమండలి ఎమ్మెల్సీ కూటమి అభ్యర్థిగా పోటీ చేస్తున్న పేరాబతుల రాజశేఖర్కు మొదటి ప్రాధాన్యత ఓటుగా ఆయన ఎదురుగా 1వ నెంబర్ వేయాలని తెలుగుదేశం పార్టీ బీసీ నాయకులు ఇంటింటికి తిరిగి ఎమ్మెల్సీ ఎన్నిక ప్రచారం చేశారు. ఓటర్లు కలిసి కరపత్రాలిచ్చి ఓటు వేయాలని కోరారు. తెలుగుదేశం పార్టీ బీసీ నాయకులు నరసింహారావు, చింతకాయల సత్యనారాయణ, ఏ శశిభూషణ్, చిటకన సురేష్ కుమార్, దూదేకుల దస్తగిరి, కిలాడి సాయి, తిరుమలరావు తదితరులు పాల్గొన్నారు. తాడేపల్లిగూడెం పట్టణంలో మరి ఉమ్మడి కూటమి అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖర్ గారు ఎమ్మెల్సీ ఓట్ల నిమిత్తంగా డోర్ టు డోర్ తిరగడం జరుగుతుంది. దీనికి మరి తాడేపల్లిగూడెం శాసనసభ్యులు గౌరవనీయులు బొలిశెట్టి శ్రీనివాస్ గారు, అలాగే ఉలవల బాబ్జీ గారు, ఈతకోట తాతాజీ గారు ఉమ్మడి కూటమి అభ్యర్థులు మరి సపోర్టుతో మేము డోర్ టు డోర్ తిరగడం, ఓట్లు అర్థించడం జరుగుతుంది. కావున తాడేపల్లిగూడెంలో ఎమ్మెల్సీ ఓట్లు తప్పనిసరిగా పేరాబత్తుల రాజశేఖర రెడ్డి గారికి వేస్తారని కోరుకుంటూ, అలాగే అభివృద్ధి కార్యక్రమంలో మరి మనవంతు కృషిగా ఓటు ఇచ్చి వారిని గెలిపించామనుకోండి, రేపు పొద్దున్న ఏదన్నా అవసరాలు అంటే అభివృద్ధిలో ఏ కార్యక్రమం అయినా ఉమ్మడి అభ్యర్థి అఖండ మెజార్టీతో గెలిపిస్తారని కోరుకుంటూ జరగబోవు ఎమ్మెల్సీ ఎన్నికల నిమిత్తం మరి క్యాన్వాసింగ్ నిమిత్తం ఇంటింటికి తిరగడం జరుగుతుంది. మరి ఏదైతే కూటమి అభ్యర్థిగా పేరాబత్తుల రాజశేఖర్ గారిని మరి కూటమి అభ్యర్థిగా నిలబెట్టడం జరిగింది. ఎందుకంటే ఆయన సేవా కార్యక్రమం చేయడంలో మరి ఎప్పుడు ప్రజలకు అందుబాటులో ఉండే వ్యక్తి కాబట్టి మరి చంద్రబాబు నాయుడు గారు అతను ప్రత్యేకత కావాలని చెప్పి ఈరోజు నిలబెట్టడం జరిగింది. మరి కూటమి తరఫున ఉన్న మరి రాజశేఖర్ గారికి ప్రథమ ఓటు 1వ ఓటు వేసి, అది కూడా మనకి ఎంప్లాయీస్ అక్కడ ఇస్తారు పెన్ను, ఆ పెన్నుతోటే మరి ఓటు వేయాలి. దాంతో గీత పెట్టాలి. మేము సొంతంగా పట్టుకెళ్ళి పెన్నులతో కానీ ఇట్లతో కూడా వేయడం కానీ పేర్లు రాయడం కానీ ఏమి చేయకూడదు. ఆ ఖానాలో ఓన్లీ గీత మాత్రమే పెట్టాలి, 1వ గీత. స్థానిక ఏలూరు రోడ్డులోని శ్రీ శంకరమఠంలో సోమవారం సందర్భంగా ఉదయం ప్రత్యేక పూజలు, విశేషంగా అభిషేకాలు నిర్వహించారు. స్వామివారికి పూజల్లో అభిషేకాలు జరిపారు. అమ్మవారికి కుంకుమ పూజలు చేశారు. భక్తులు ఈ పూజల్లో పాల్గొని స్వామివారిని, అమ్మవార్లను దర్శించుకున్నారు. అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. తాడేపల్లిగూడెం రూరల్ మండలం మారంపల్లి గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ ఉమారామలింగేశ్వర స్వామి దేవస్థానం నందు మహాశివరాత్రి ఉత్సవాల సందర్భంగా మంగిన బాలాజీ, విజయ దంపతులచే ఆదివారం రాత్రి స్వామివారి కళ్యాణం వేడుకగా జరిగింది. ఆలయ అర్చకులు అనిల్ ప్రసాద్, ఆలయ నిర్వాహకులు తోట సూర్యనారాయణ, గొట్టుముక్కల నాని, దోలం వర్మ, తోట మునీశ్వరరావు, రామశెట్టి సత్తులు, సారిక వెంకట్రావు, సారిక శ్రీను, రేఖా వెంకటేశ్వర్లు, దోలం మాణిక్యం, శోభన్ బాబు, శ్రీమంతుల వెంకటేశ్వరరావు, టేకు సత్యనారాయణ, మహిళలు, గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. తాడేపల్లిగూడెం పట్టణ పరిధిలో 17, 19, 20, 25 వార్డులలో వెక్టార్ కంట్రోల్ హైజిన్ క్రితం వారం జరిగిన డ్రైడే ఫ్రైడే జాతీయ ఆరోగ్య కార్యక్రమాలపై అవగాహన కార్యక్రమాలు సోమవారం తాడేపల్లిగూడెం మలేరియా సబ్ యూనిట్ అధికారి వైవి లక్ష్మణరావు ఆధ్వర్యంలో జరిగాయి. అంగన్వాడీ కేంద్రాల నందు వార్డు ఆరోగ్య పోషణ అభివృద్ధి కమిటీ సమావేశం నందు పాల్గొని ప్రజలందరూ ఆరోగ్యంగా ఉండడానికి ఆరోగ్య సిబ్బంది ప్రజలకు ఏ విధమైన సూచనలు ఇవ్వాలో అవగాహన కల్పించారు. భారత ప్రభుత్వం ఆధ్వర్యంలో జరుగుతున్న స్వచ్ఛతా హీ కార్యక్రమంపై కూడా అవగాహన కల్పించారు.
కార్యక్రమంలో ఆరోగ్య కార్యకర్తలు ధనలక్ష్మి, వెంకటలక్ష్మి, రాజేశ్వరి, శానిటేషన్ కార్యదర్శి రఘువీర్, అంగన్వాడీ కార్యకర్తలు, ఆరోగ్య సిబ్బంది, ఆశాలు, భవానీ, దుర్గా, కోమలి, లక్ష్మి, ఆరోగ్య సహాయకులు ఏచూరి కాంతారావు తదితరులు పాల్గొన్నారు. లార్వా జనిత ప్రదేశాన్ని గుర్తించడం ఎలా అనేది కూడా మరి గృహస్థులకు తెలియజేయడం జరిగింది. ఆ లార్వాని నిర్వీర్యం చేసే విధానంలో గృహస్థులు చేయవలసిన విధానం ఏంటంటే ప్రతి వారం కూడా శుక్రవారాన్ని డ్రైడేగా పాటిస్తూ నీటి నిల్వ చేసే పాత్రలు ఏవైతే ఉన్నాయో ఇప్పుడు వారానికి ఒకసారి క్లీన్ చేసుకోవాలి. ఇంటి లోపల ఉన్నటువంటి ఫ్రిడ్జ్లు కానీ కూలర్స్ కానీ అవి కూడా వారానికి ఒకసారి క్లీన్ చేసుకోవడం ద్వారా ఈ దోమలు వృద్ధి చెందకుండా ఉంటాయి. తద్వారా దోమ ద్వారా వచ్చే వ్యాధులు మలేరియా కానీ, చికెన్గున్యా కానీ, డెంగ్యూ కానీ వ్యాధులు రాకుండా ఉంటారంటే కనుక తప్పనిసరిగా ప్రతి ఒక్కరు కూడా డ్రైడే ఫ్రైడే అనేది వారానికి ఒకసారి కంపల్సరీ ప్రతి గృహవద్దకు కూడా జరగాలి. అలాగే మా వైద్య బృందాలు వచ్చినప్పుడు ఆరోగ్య సమాచారాన్ని ఖచ్చితంగా వాళ్ళకి అందజేసినట్లయితే కనుక జ్వరాల మీద ఖచ్చితంగా సమాచారం ఇచ్చినట్లయితే మరి ప్రాథమిక పరీక్షలు అనేవి మీ గృహాల మధ్య మలేరియాకి డెంగ్యూకి చేయటం జరుగుతూ ఉంది. కనుక ఈ సేవలన్నీ కూడా మీరు సద్వినియోగపరుచుకుని మీ ఆరోగ్యాన్ని పరిరక్షించవలసిందిగా తాడేపల్లిగూడెం సబ్ డివిజనల్ ఆఫీసర్లు మేము అందరూ కూడా కోరుతున్నాం. స్థానిక రామచంద్రరావుపేటలో గల శ్రీకృష్ణ యోగ ధ్యాన మందిరం నందు సోమవారం మాఘ బహుళ ఏకాదశి పురస్కరించుకుని శ్రీకృష్ణ పరమాత్మ వారికి ఆలయ అర్చకులు ఎవటూరు శశికాంత్ శర్మచే పంచామృతాభిషేకాలు, సహస్రనామార్చనలు నిర్వహించారు. స్వామివారికి నూతన వస్త్రాలను దూడల నాగేశ్వరరావు సౌజన్యంతో అలంకరణ చేశారు. సామూహిక భగవద్గీత పారాయణను బొబ్బిలి వెంకటలక్ష్మి, వేముల రమాదేవి, మేడపాటి నాగలక్ష్మి, నక్కా రామలక్ష్మి, కోడే భవానీ, నడిపల్లి కాశీ, అన్నపూర్ణ తదితరులు పాల్గొన్నారు. రాత్రి సత్సంగం నిర్వహించారు. ఈ కార్యక్రమాలకు మందిర అధ్యక్షులు కొల్లేపల్ల పాండురంగారావు నేతృత్వం వహించారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.